ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియన్స్ అందరికీ ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంతోమంది త్యాగాల ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం. వాళ్ళందరికీ కూడా ఒకసారి సెల్యూట్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని మనం చెప్పుకోవాలి గర్వంగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్, విచ్ స్టాక్ ఈజ్ గుడ్? నేను అడిగే ప్రశ్న, విచ్ స్టాక్, ఏ స్టాక్ కొనాలి? సో మనం మార్కెట్కి వెళ్తాం, మీరు నేను ఎవరైనా జనరల్గా వెళ్తుంటాం. ఒక్కొక్కసారి లేడీస్ వెళ్తుంటారు, ఒక్కొక్కసారి జెంట్స్ వెళ్తుంటారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఆడవాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకున్న జాబ్ కానీ ఇవన్నీ కూడా మారిపోతూ వస్తున్నాయి. వాళ్ళు ఇల్లు అని లేకుండా ఎవరికి టైం ఉంటే వాళ్ళు వెళ్తున్నారు. దట్స్ ఓకే. ముందుగా టమాటాలు కొంటాం ఫ్రెండ్స్. నేను ఎస్పెషల్లీ ముందు మార్కెట్కి వెళ్తే చూసి ఫస్ట్ కొనేది టమాటా తర్వాత మిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఈ 4 కూడా ఏంటంటే ఫండమెంటల్గా తీసేసుకుంటా. ఇంకా నో డౌట్ ఇంట్లో వాళ్ళు చెప్పారా తెమ్మని లేదా అనేది పక్కన పెడతాం. ఒకవేళ ఇంట్లో ఉంటే తీసుకెళ్ళాం, కానీ డెఫినెట్గా ఫస్ట్ ఇవి తీసుకుంటాం. దాని తర్వాత ఇంకా అవి తేవాలా ఇవి తేవాలని అడుగుతాం. దట్స్ ఓకే. సో ఇక్కడ మనకి ఫండమెంటల్గా మనకు తెలిసిపోతున్నాయి ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎసెన్షియల్ లైఫ్లో మనకి. ఎస్పెషల్లీ ఇండియన్ వర్షన్లో, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ వర్షన్స్లో మనం టమాటా లేనిది ఉండదు. 1 వీక్లో అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయినా యూస్ చేస్తాం, కపుల్ ఆఫ్ టైమ్స్. ఓకే. సో ఇక్కడ ఫండమెంటల్గా మనకి ఇంకా అందులో ఎటువంటి మార్పు. అదేవిధంగా స్పైసెస్లో మనం మిర్చి కొంచెం వాడతాం, కొంతమంది తక్కువగా వాడతారు అనుకుంటే పెప్పర్ వాడతారు. బట్ అగైన్ కొత్తిమీర అనేది కామను. అది వెస్ట్రన్ అయినా, నార్త్ అయినా, సౌత్ అయినా, ఈస్ట్ అయినా అందరు దాదాపుగా వాడతారు. దాని తర్వాత కరివేపాకు మంచిది, మనకి పోపు వేసుకునే అలవాటు ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండియన్ వర్షన్. ఇక్కడ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫండమెంటల్గా మనం చూస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇంకెవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు అవసరం, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటున్నాం, దీంట్లో మనం ఉంటున్నాం, తింటున్నాం. ఓకే. అయితే యాక్చువల్గా ఏంటంటే టమాటా అనేది ఒక ఫ్రూట్, బెర్రీస్ జాతికి చెందిన ఒక ఫ్రూట్. దాని హిస్టరీ పెద్దది. అది యాక్చువల్గా ఒక కాయక జాతి. బట్ ఏంటంటే మనం దాన్ని వెజిటబుల్ కింద యూటిలైజ్ చేసుకుంటాం. ఒకసారి పచ్చి టమాటాలు కూడా తినేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే, ఇట్స్ ఫైన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అదే స్టాక్ అనమాట. ఇక్కడ ఫండమెంటల్గా మనకు తెలిసినవి కొన్ని స్టాక్స్, ఇంకా మనం దానికి ఎక్స్ట్రా రీసెర్చ్ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి మే నెల, ఏప్రిల్, మే, జూను ఈ టైంలో బాగా టమాటాకి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే ఒక్కొక్క టైంలో 60 నుంచి 80 రూపీస్ దాకా ఉంటుంది. అంటే మ్యాక్స్ ప్రైస్ అనమాట. అంత ప్రైస్ అనేది ఉండదు జనరల్గా ఇండియాలో. బట్ ఏంటంటే ఒక 2 months అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే రైతులందరూ కలిసి, అరే టమాటాకి మంచి రేట్ ఉంది అని చెప్పి అందరూ ఏం చేస్తారు, సాగుబడి అనేది స్టార్ట్ చేసి వేస్తారు. వేసిన తర్వాత 45 to 60 డేస్లో ఈ ప్రొడక్షన్ అనేది వచ్చేస్తుంది హెవీగా. మంచి వాటర్ పెడతారు, పాపం కష్టపడుతుంది, మందులు వేస్తారు. ఓకే, అంతా కూలీ నాలి చేస్తారు. బట్ మార్కెట్కి తీసుకొస్తే కేజీ పావలాకి ఇస్తావా? ఎంత? పావలా, 60 రూపాయలు. వీళ్ళు చూసి టెంప్ట్ అయ్యి ఆ టమాటాని సాగు చేయడం, కల్టివేషన్ చేయడం మొదలు పెడితే మార్కెట్కి వస్తే హోల్సేల్ ధర పావలా ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్. ఓకే, 25 పైసలు ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి మనం చూస్తే వీడియోస్ మనకే అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందని. ఆయన తీసుకెళ్ళి అక్కడ రోడ్డు అమ్మడి పడేసుకొని వెళ్ళిపోతారు. చివరికి అవి గేదెలు, అవి ఆవులు, దూడలు అవి ఇవి తినేస్తుంటాయి. ఓకే. సో ఆ ప్రాబ్లం ఏంటంటే టమాటా అనేది ఒక ఫండమెంటల్, ఎస్పెషల్లీ ఇండియన్ వర్షన్లో మనందరికీ తెలిసిందే. బట్ అదే టమాటాని మనం ఏంటంటే ఒకసారి 60 రూపాయలు పెట్టి బై చేస్తాం. అదే టమాటాని మనం ఏంటంటే రోడ్డు అమ్మటి పారబోసుకుంటాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ అనేది మీరు నేర్చుకోబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. సో ఏదైతే టమాటా అనుకుంటున్నామో మనం, ఈ టమాటా గోల ఏంటి సార్ అంటారా? ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఎందుకంటే లైఫ్ సింపుల్గానే వెళ్తుంది. బట్ ఏంటంటే మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే టమాటా కూడా ఒక స్టాకే, ఫండమెంటల్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ స్టాక్స్లో నేను చెప్తున్నాను, ఫండమెంటల్స్ కాదని ఎవరైనా చెప్పండి. ఇన్ఫోసిస్ ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ, ఎవరైనా కాదనగలరా? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. టీసీఎస్ ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. బెస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తిరుగులేదు దానికి, ఒక ఫండమెంటల్ కంపెనీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫండమెంటల్. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉందండి హిందుస్థాన్ యూనిలివర్. దాని గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ ప్రోడక్ట్ లైన్ చూడండి. మనకి సర్ఫ్ ఎక్సెల్ కానించి వాళ్ళకు బాత్రూములు తోమేవి, మళ్ళీ బాసనలు తోమేవి, చాలా ఉన్నాయి రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నిత్యావసర వస్తువులు. నెక్స్ట్ పెయింట్స్, ఒక ఇల్లు ఏదన్నా కట్టుకున్నా, ఏదన్నా కలరింగ్ వేయాలన్నది ఏదైనా చేయాలన్నా ఏషియన్ పెయింట్స్, దాన్ని ఫస్ట్ వాడాల్సిందే అందరూ.
ఓకేనా. అదేవిధంగా ఏంటంటే మనం ఏదైతే ఇందాక మనం అనుకున్నామో, ఏదైతే టమాటా అనుకోండి, మిర్చి అనుకోండి, కొత్తిమీర అనుకోండి, కరివేపాకు, ఏదో ఫండమెంటల్స్ అనమాట. ఆ ఫండమెంటల్సే మనకు అవసరం. ఆ స్టాక్స్ని మీరు ముందు షార్ట్ లిస్ట్ చేసుకోండి. దానికోసం కూడా పెద్ద కష్టపడక్కర్లా. నిఫ్టీ 50కి వెళ్ళండి చాలు. నిఫ్టీ 50లో మీకు 50 కంపెనీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్. అదేమంటే ఒక ఐడియాని తీసుకొని వస్తాం, ఒక ఎస్ బ్యాంక్ని తీసుకొని వస్తాం. అదే ఫండమెంటల్ స్టాక్ జీరో అయింది కదా అంటే దాని గురించి మాట్లాడదాం. డెఫినెట్గా ఉంది. ఓకే, మాట్లాడదాం తప్పకుండా. ఎస్పెషల్లీ మనం ఐడియా గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత. సో ఇవి మనకు తెలిసినప్పుడు ప్రాబ్లం ఏంటి ఇన్వెస్ట్ చేయటంలో అంటే, నెక్స్ట్ ఇక్కడ ప్రైస్, ధర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రూపాయికి మనకి 4 కిలోలు ఇస్తారు. ఏది మామూలుగా ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు. టమాటా ఎంత అంటే 10కి 4 కిలోలు అంటారు. నేను తెచ్చాను, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఆ టమాటాలను 10కి 4 ఇస్తున్నారు కదా అని ఇంటికి తీసుకెళ్ళాం అనుకోండి, మళ్ళీ వార్ ఉంటుంది ఇంటి దగ్గర. ఎవరు చెప్పారు నీకు ఇన్ని తెమ్మని అని చెప్పి. ఓకే, సో ఐ అగ్రీడ్, యాక్సెప్ట్ చేస్తాను. సో ఎందుకు వారు జరుగుతుంది? తక్కువకి వచ్చినప్పుడు తీసుకోవడం మంచిదే కదా. అంటే ఆ టమాటాలు నిలవ ఉండవండి. మహా అయితే బాగా ఫ్రీజర్లో పెడితే ఫ్రీజ్ చేస్తే ఒక 1 వీక్ ఉంటాయి. మహా అయితే 10 డేస్ ఉంటాయి, అంతమించి అసలు ఉండవు. జనరల్గా 2-3 డేస్, 1 వీక్ మ్యాక్స్. ఓకే, బట్ ఆ 1 వీక్లో మనం తినాలా. ఆ 4 కేజీస్ కానీ 10 కేజీస్ కానీ తెచ్చుకొని తినాలా. మనకేంటంటే ఎవిటి కొట్టేసింది 4 కేజీ 10 కేజీ 1 వీక్లో ఫినిష్ చేయాలంటే. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే అక్కడ టమాటా రేట్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ మనం తెచ్చుకున్నప్పటికీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫండమెంటల్ స్టాక్ వచ్చేసరికి ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ టమాటా ఏమనుకున్నాం, 60 రూపాయలు ఉందనుకున్నాం మ్యాక్స్. అదేవిధంగా 6 రూపాయలు అనుకుందాం, అంటే 10 టైమ్స్ తక్కువ, అంతే కదా ఇక్కడ. అదేవిధంగా మనం ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటున్నామో, సపోజ్ 6,000 అనుకుందాం ఊరికి ఎగ్జాంపుల్కి. అదే స్టాకు 600కు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఈ 600 దగ్గర బై చేసుకున్నాం అనుకోండి, ఎవరు మనల్ని కొట్టరు. ఇంట్లో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు ఫ్రెండ్స్, ఇందాక టమాటా కేసులో మనకి కౌంటర్ పడిపోయింది. ఓకే, ఇక్కడ ఎందుకు 600కి తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే, ఇవి పాడైపోయాయి కాదు, లాంగ్ టర్మ్ మనకి ఏదైతే మన కోసం కావచ్చు, ఫ్యూచర్లో రిటైర్మెంట్ కానీ ముసలోళ్ళు అయిన తర్వాత ఉపయోగపడతాయని, లేదంటే మంచి రిటర్న్స్ లైక్ 10 years 20 yearsలో వస్తాయని కానీ తీసుకుంటాం. లేదు అంటే మన పిల్లల కోసం, ఓకే, అబ్బాయి కావచ్చు, పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళ కోసం తీసుకుంటాం. కాబట్టి ఎవరు మనల్ని ఏమనరు. ద పాయింట్ ఏంటంటే ఇక్కడ చెడిపోవు, అక్కడేం టమాటాస్ చెడిపోతాయి, అంతే తేడా. ఓకేనా. అయితే ఇక్కడ అదేంటి సార్, ఒకసారేమో 60 రూపాయలు ఉంది, ఒకసారి 6 రూపాయలు ఉందంటే మనం అనుకున్నాం. 60 రూపాయలు ఉన్నప్పుడు ఏం చేశారు అందరూ, అబ్బా టమాటా రేటు బాగుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దానికి సప్లై ఎక్కువైపోయింది. కన్సంప్షన్ అనేది అలాగే ఉంది, తినేవాళ్ళు అలాగే ఉన్నారు. మహా అయితే కొద్దిగా 5% పెరిగింది అనుకున్నాం. బట్ వీళ్ళు ప్రొడక్షన్ అందరూ రైతులు వచ్చి సాగు చేసేసరికి మల్టిపుల్ అయిపోయింది. ఇక్కడేమో 5% పెరిగితే అక్కడేమో 500% ప్రొడక్షన్ పెరిగింది. సప్లై పెరిగిపోవటం వల్ల ఏంటంటే మనకి మార్కెట్లో డిమాండ్ లేదు, డిమాండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. బట్ అంటే సప్లై ఓవర్ సప్లై అయిపోయింది. ఏం చేసుకోవాలి, అవి ఎక్కడన్నా పెట్టుకోవడానికి కూడా పనికిరావు అవి. ఓకే, మ్యాక్స్ 3-4 days కంటే ఉండవు, పాడైపోతాయి. అదనమాట, అంటే ప్రొడక్షన్ సప్లై. అదేవిధంగా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సప్లై ఎందుకు ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఏంటంటే అందరు రైతులు వేశారు కాబట్టి దానికి ప్రైస్ అనేది పెరిగింది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎలా పెరుగుతుంది, ఎలా సప్లై వస్తుంది అంటే భయం, ప్యానిక్ అంటారు దాన్ని. అంటే మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫేజెస్ ఉంటుంది. మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళదు, ఇలా కిందకు కూడా వెళుతూ ఉంటుంది. కొన్ని డేస్, మంత్స్, వీక్స్, ఇయర్స్ కూడా వెళుతుంది ఫ్రెండ్స్. అదే ట్రెండ్ అంటాం. సో ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుందో కిందకి, ఆటోమేటిక్గా ఒక రకమైన భయం వస్తుంది. అమ్మో ఇంకెంత కిందకి వెళ్ళిద్దో. ఆ భయం ప్యానిక్ అంటాం అనమాట. ఆ ఫియర్ ఏం చేస్తుంది అంటే సప్లైని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ భయం ఎప్పుడైతే వచ్చేసిందో, దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. సీరియస్గా జరిగింది మా ఊరి దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే, నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు విన్నాను. స్కై ల్యాబ్ పడుతుందంటే అప్పుడప్పుడు 1987 సంథింగ్, నేనున్నానో ఏజ్ మనకు తెలీదు, ఎంత ఏజో మనకి. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా అవి ఉంటాయి కదా పాత్రలు, వెజల్స్, మన బౌల్స్, కళాయిలు అంటే, లేకపోతే ఇంట్లో ఉండే పాత్రలు, వంట సామాను, అవి కూడా అమ్మేసుకొని గారెలు మంచిగా, పకోడీ, బజ్జీలు ఎవరికి కావాల్సిన వాళ్ళవి
నాటుకోడి పులుసులు అవన్నీ చేసుకొని తిన్నారంట ఫ్రెండ్స్. ఎందుకు? ఆ స్కైలాబ్ పడిపోతుంది, ఇంకా మనమే ఉండం, ఈ ఆస్తులు ఎందుకు ఇవెందుకు అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు, ఆ సామాన్ అనేది అమ్మేసుకొని తిన్నారు. ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఒకసారి అడిగి చూడండి, మీ పెద్దవాళ్ళని కూడా చెప్తారు. అదేవిధంగా ఏంటంటే ఫియర్ అనమాట. అలాంటి ఫియర్ మార్కెట్లో కలుగుతుంది. ఎందుకంటే ఇక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, 6,000 దగ్గర చూసింది 400 500 దగ్గరకు వస్తుంది అని చెప్పేసి టీవీలో రావటం, లేకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, ఈ విధంగా ఏంటంటే న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయి ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోయింది. అందరూ కూడా సెల్లింగ్కి వచ్చేస్తారు. ఇక్కడేమో మార్కెట్ 6 రూపాయలు ఉన్నప్పుడు ఏంది రేటు బాగుంది కదా అని అందరు కొన్నారు, అందరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు రైతులు. ఓకే, అట్లానే అక్కడ ఏంటంటే ఇప్పుడు 6,600కి టార్గెట్లు ఇస్తారనమాట. ఎవరు టార్గెట్లు ఇస్తారు ఫ్రెండ్స్? మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, కొంత ఏజెన్సీ ఉంది, ఓకే, క్రిజిల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆటోమేటిక్గా టార్గెట్లు తగ్గిస్తూ ఉంటారు. ఎందుకు? పర్ఫార్మెన్స్ అంటారు. ఓకేనా, పర్ఫార్మెన్స్ అంటారు. సో ఎనీహౌ ఏంటంటే బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతాయి. ఎకనామీ అని, జీడిపి, ఓకే, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. మనకి వచ్చేసి టార్గెట్లు తగ్గించుకుంటూ వస్తే భయం కలిగి ఏం చేస్తామంటే, సరే ఇప్పుడు ముందు ఎగ్జిట్ అయితే చేద్దాం, తర్వాత కొందాం అంటారు. వీడు కొనేది లేదు, ఏం లేదు, మర్చిపోతాడు ఎప్పుడుకో. తీరా చూస్తే అరే నేను 600 దగ్గర ఎగ్జిట్ అయ్యాను రా, నేను ఈ 1,000 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయ్యాను రా, 5,000కి కొన్నాను, 4,000 లాస్ట్లో ఎగ్జిట్ అయ్యాను, అదే ఇప్పుడు 9,000 అయింది అంటాడు. ఫ్రెండ్స్, మారుతి మనకు తెలిసింది కార్లు ఇండియాలో నంబర్ 1 బ్రాండ్, ఇండియాలో ఎస్పెషల్లీ. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తగ్గినప్పుడు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బ్యూటిఫుల్ స్టాక్, అది ఎప్పుడు పడినా మనం కొనుక్కోవచ్చు. ఈ ఫండమెంటల్స్ మనం చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకే, అయితే ఎస్పెషల్లీ ఏంటంటే దీంట్లో ఒకటో రెండో బెడిసి కొడతాయి. అదే ఇక్కడ మనం చెప్పుకోవాలనుకుంటున్న ఐడియా కానీ, లేకపోతే ఎస్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ఒకప్పుడు నిఫ్టీ 50లో ఉన్నాయి. ఓకేనా, సో అలాంటి వాటికి భయపడి ఒకటి పోద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం 10 ఎగ్స్ అనేది పొదగటానికి వేసాము, 10లో 1 2 పాడైపోతాయి, బట్ మిగతా వచ్చేస్తాయి ప్రొడక్షన్ అనేది. అట్లాగనే ఏంటంటే మార్కెట్లో కూడా మనం ఒక 10లో ఇన్వెస్ట్ చేస్తే 10 కంపెనీల్లో 1 2 కంపెనీలు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, బట్ ఇట్స్ ఓకే, దట్ ఈజ్ యాక్సెప్ట్ చేయాలి. ఎవరికి కూడా 100% అనేది దీంట్లో తెలియదు. మనం ఏంటంటే ఆ ఫ్యాక్ట్ అనే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఫండమెంటల్గా ఏమున్నాయని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ద పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ స్టాక్స్ తెలుసుకున్నాం, ఇప్పుడు సింపుల్గా మనం ఎటువంటి అనాలిసిస్ చేయలేవు, దీనికోసం ఏ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇది అటెండ్ అవ్వలేదు, మన సింపుల్ థింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఓకే, ఒక ఏషియన్ పెయింట్ మాట్లాడుకున్నాం. ఓకేనా, ఒక మోటార్స్ మారుతి కావచ్చు, మహీంద్రా కావచ్చు, అదేవిధంగా మనకి డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, ఈవెన్ దివిస్ ల్యాబ్స్, బ్యూటిఫుల్ కంపెనీస్ ఇవన్నీ కూడా. ఓకే, బ్యాంక్స్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్, టీసీఎస్. నెక్స్ట్ ఇవి ఎప్పుడు బై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి 10 రూపాయలకి 4 కేజీలు ఎప్పుడైతే టమాటా ఇచ్చారో ఆ టైంలో బై చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్. అక్కడ టమాటా పాడవుతుంది, ఇది పాడవుతుంది, అంతే సింపుల్ తేడా, సింపుల్ ఫండా. ఇంకా అయితే ఈలోపు మనం క్యాపిటల్ని ఏం చేసుకోవాలి? మన దగ్గర సపోజు ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే మన క్యాపిటల్ లాస్ అవ్వకుండా మనం బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉంటాయి, లేకపోతే డెట్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్స్లో పెద్దగా రిటర్న్ రాదు, 7 8 9% 10% 11% అలా ఇస్తారు మనకి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ దాదాపుగా అంతే ఉంటుంది, వస్తే ఒక 5 నుంచి 15% దాకా వచ్చే వేరియేషన్స్ ఉంటాయి, అగైన్ మార్కెట్ కండిషన్స్ బట్టి రిటర్న్ వస్తాయి. సో ఏంటంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఒక కామన్ లేమ్యాన్ పర్సన్ ఏమీ తెలియదు, ఓకే, మార్కెట్ గురించి ఏదో మేబీ చదువుకొని ఉండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు, మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి మార్కెట్ గురించి మాట్లాడతాడు. ఏమని? రీ మార్కెట్ పడిపోతుంది అంటారా, నువ్వేదో రోజు ట్రేడింగ్ అంటున్నావు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, మార్కెట్ ఘోరంగా పడిపోతుందని అని ఎప్పుడైతే వీళ్ళ దాకా వస్తుందో, అంటే అంత ఘోరంగా డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది, ఆ టైంలో నువ్వు ఏం చేయాలంటే ఈ స్టాక్స్ అనేది ఏదైతే నువ్వు ఫండమెంటల్ అనుకున్నావో, ఏదైతే నువ్వు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకు అనుకున్నావో ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా ఉండు చాలు, ఇంకేం చేయొద్దు, దాన్ని చూడొద్దు నువ్వు. ఓకే, దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ పోర్ట్ఫోలియో అనమాట. ఇక నెక్స్ట్ అదేంటి సార్ మరి డైలీ మీరు కావచ్చు చాలామంది 52 వీక్స్ హై స్టాక్, ఆల్ టైమ్ హై స్టాక్స్ మీద అంటే ఇవి కిక్కిచ్చే రేసు గుర్రాలు. అంటే ఇక్కడ 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్టాంట్ ఫుడ్ అనమాట. ఇన్స్టాంట్ ఫుడ్ మనం ఏం తింటాం? నూడిల్స్ అంటాం, లేకపోతే లేస్ ప్యాకెట్స్ అంటాం, లేకపోతే చాక్లెట్స్ అంటాం, రైట్. ఇవన్నీ
ఇన్స్టెంట్ అనమాట. ఒక రకమైన ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, లేకపోతే స్మాల్ డైట్ కోక్ తాగుతాం. ఓకే, అదేవిధంగా ఏంటంటే ఈ 52 వీక్ హై, ఈ ఆల్ టైమ్ హై, లేకపోతే నిఫ్టీ హైయెస్ట్ పర్సంటేజ్ డెలివరీ స్టాక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏం చెప్తుంటే వెరీ షార్ట్ టర్మ్లో వెరీ క్విక్ మూవ్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే లేమ్యాన్కి కాదు, అంటే ఏమీ తెలియని వ్యక్తులకు కాదు, ఎవరైతే యాక్టివ్గా ఉండి మార్కెట్లో షార్ట్ మొమెంటం కోసం ట్రేడింగ్ అనేది చేస్తారో, కొద్దిగా క్యాప్చర్ చేయాలి మార్కెట్ నుంచి అని ఎవరైతే ట్రేడింగ్ యాక్టివ్గా చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఇది. లేమెన్గా మీరు ఫండమెంటల్గా నేను నెలకు ఒక 500 కానించి మనం ఒక వీడియో చేసుకున్నాం, 1 కోటి రూపాయలు సంపాదించడం ఎలా అని చెప్పేసి. ఒకవేళ ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో అనేది కంపల్సరీగా చూడండి. ఎందుకంటే నేను అక్కడ మెన్షన్ చేశాను పర్సంటేజ్ వైజ్గా చేంజ్ వస్తే మనం ఎంత అమౌంట్ అనేది వేరియేషన్ వస్తుంది, మనం ఎంత రిటర్న్ అనేది మనకు కావాలి, ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. సో ఏంటంటే ఇక్కడ మనకి యాన్యువల్గా ఒక 15% అనేది గెయిన్ చేయాలి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు 20% గెయిన్ చేయాలి, ఇది వాళ్ళ టార్గెట్ అనమాట. బట్ ఎవరైతే లేమ్యాన్గా ఉన్నారో నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ నాకు సంబంధం లేదు, నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఏంటంటే మా పాప మ్యారేజ్, లేకపోతే ఒక 20 years ఆఫ్ డ్యూరేషన్లో నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత కావాలి నాకు అనుకున్నప్పుడు ఏంటంటే లేమ్యాన్ పద్ధతిలోనే వెళ్ళాలి. సింపుల్గా స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్గా ఉన్నాయో మీరు ఏవైతే బై చేయాలనుకుంటున్నారో ముందుగా వాటిని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఆ షార్ట్ లిస్ట్ చేసినవి మీరు కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను కూడా రివ్యూ చేస్తాను, నాకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది నేను కూడా చూస్తాను, ఎందుకంటే అందరం షేరింగ్ చేసుకోవడంలో తప్పులేదు కాబట్టి. సో వాటిల్లో ఎప్పుడైతే కరెక్షన్ స్టార్ట్ అవుతుందో అది కూడా సిప్ చేయండి ఫ్రెండ్స్, సిప్ చేయండి. సిప్ అంటే ఏంటి? కొద్దిగా తాగటం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఇన్ఫోసిస్ కొందాం అనుకున్నా, ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి 10,000ని మనం తీసుకెళ్ళి ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్టాకు ఒక 10% పడ్డాక, ఇంకో 20% పడ్డాక ఇంకో స్టాకు, అలా 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 ఏంటంటే 10,000కి ఎన్ని స్టాక్స్ వస్తాయి? సపోజ్ 1,000 రూపీస్ అనుకోండి స్టాక్, 10 స్టాక్స్. ఈ అక్యుములేషన్ సిప్ పద్ధతిలో చేసుకొని వదిలేయాలి. యావరేజ్ కాస్ట్ మనకి తక్కువలో దొరుకుతుంది. అక్కడ నుంచి మనకి మంచి ఎక్సలెంట్ రిటర్న్ అనేది గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి, ఈరోజు వీడియో చూస్తున్నారు, మీరు ఈ వీడియో అనేది నోట్ చేసుకొని, ఈ డేట్ అనేది నోట్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే కరెక్షన్ మొదలవుతుందో లేమ్యాన్ కూడా, అంటే ఏమీ తెలియని వ్యక్తి కూడా మాట్లాడతాడో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఎక్సలెంట్ రిటర్న్ రాకపోతే అప్పుడు డెఫినెట్గా నన్ను అడగండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ.